హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ములంకాడ పెరుగు కర్రీ చేయబోతున్నానండి. కావలసిన ఐటమ్స్ ములంకాళ్ళు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయల్ని, టమాటాలని, పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకోండి. పెరుగు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి. కళాయిలోనైతే ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కలుపుకోండి. పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఎర్రగా వేగినాయండి. ములంకాయలను వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేయించుకోవాలండి. ములంకాయలని పచ్చివాసన పోయినంత వరకు కాస్త వేగించుకోవాలి. బాగా వేగినాయండి. ఇప్పుడు టమాటాలను వేసుకుందాం. కలుపుకోండి. సాల్ట్ వేసుకోవాలండి. కలుపుకొని సాఫ్ట్గా మగ్గించుకోవాలండి. టమాటాని మూత పెట్టుకొని మగ్గించుకోండి. మొత్తం బాగా మగ్గిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. కలుపుకోండి. బాగా కలుపుకొని కారం కూడా బాగా మగ్గాలండి. మగ్గించుకోండి కాసేపు. మొత్తం బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మిక్సీ పట్టుకోమని పెరుగు మసాలా వేసుకుందాం. కలుపుకోండి. కలుపుకొని బాగా మగ్గించుకోవాలండి. పెరుగుని కూడా మొత్తం బాగా మగ్గిపోయిందండి. ఆయిల్ ఇలా స్ప్రెడ్ అయ్యాలన్నమాట, అంతవరకు మగ్గించుకోవాలి. వాటర్ కొద్దిగా పోసుకుందామండి. పెరుగు మసాలా వాటర్ కొంచెం వేసుకొని మామూలు వాటర్ కూడా కొంచెం వేసుకోవాలండి. వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి దగ్గరికి. కూర అయితే దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు జీలకర్ర, ధనియాల పొడి వేసుకుందాము. పొడి వేసుకుందాము. కలుపుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. బాగా కలుపుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే ములంకాడ పెరుగు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుంది. నేను ఎలా చేసానో అలా చెయ్యండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. మా లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతామండి. నా ఛానల్ చూసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.